మల్లయ్య గారు, అన్నిటికంటే ముఖ్యంగా ఇటీవల మనం చూసాం తెలంగాణకు సంబంధించి గతంలోనే అనుమతులు లభించి నిర్మించుకున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కూడా ఏపీ సర్కారు కేంద్ర ప్రభుత్వానికి అనుమతులు రద్దు చేయాలని లేఖ రాస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడిన సందర్భం లేదు. కొత్త ప్రాజెక్టులు కట్టిన దిక్కు లేదు, ఉన్న ప్రాజెక్టులను కూడా పూర్తిగా వాటికి కూడా ఉరివేసే కుట్ర చేస్తున్నారనే అంశాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టును 2.5 ఏళ్లుగా ఎండబెట్టడంతో లక్షల ఎకరాలు ఇప్పుడు కరువు ఛాయల్లో కరువు కోరల్లో చిక్కుకుని రైతాంగం విలవిల్లాడుతోంది. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కూడా గతంలోనే కేసీఆర్ గారు 95% పైగా పూర్తి చేస్తే దాన్ని కూడా పడవ పెట్టిన సందర్భం. మరోవైపు ఇప్పుడు బనకచర్లకు సంబంధించి కొత్త ప్రమాదం పొంచి ఉన్న అంశం ఎట్లా చూడాలి? ఓవరాల్గా తెలంగాణలో సాగునీటి ముఖ చిత్రాన్ని కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు పటిష్టమైన వ్యవస్థతో నిర్మిస్తే ఈ 2.5 ఏళ్లలో ఒక్కో వ్యవస్థను సాగునీటి రంగాన్ని కుదేలు చేస్తున్న ఈ మొత్తం అంశాలను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజానికి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని అడుగుతుండో లేదో, మాకు కొద్దిగా నీళ్లు వదిలిపెట్టరు, మీరు మామూలుగా నష్టపోరు అని చెప్పేసి అడుగుతున్నాడో లేదో నేనైతే అనుకోను అడుగుతున్నాడని. కానీ ఆయన మెప్పు పొందడానికి వీళ్ళు మాత్రం పోటీ పడి కావాల్సిన సాయం చేస్తాము. ఎందుకు మెప్పు పొందుతున్నారు, మెప్పు పొందాల్సిన అవసరం తాపత్రయపడుతున్నారు అని అంటే, రేవంత్ రెడ్డి కుర్చీ కాపాడుకోవాలనుకుంటే అటు మోడీ గారికి చెప్పినా ఇటు రాహుల్ గాంధీ గారికి చెప్పినా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు కావాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు ఎప్పుడన్నా తప్పనిసరి పరిస్థితులలో రేవంత్ రెడ్డిని తప్పిస్తే నాకు కావాలన్న అవకాశం వస్తుందేమో అని చెప్పేసి గుంటకడ నక్కలెక్క ఎదురు చూసే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు ప్రసన్నం చేసుకోవడానికి ఇద్దరు కూడా చేతులు దులిపేసి మౌనం వహిస్తున్నారు. దాని మూలన ఈరోజు తెలంగాణ యావత్ ప్రజానికానికి రైతాంగానికి నష్టం జరుగుతుంది. కాళేశ్వరం నెత్తి నోరు బాదుకొని చెప్పిరండి అనుభవజ్ఞులు, ఇంజనీర్లు చెప్పిర్రు, మాజీ శాఖ మంత్రులు, నీటిపారుదల శాఖ మంత్రులు హరీష్ రావు గారు కూడా చెప్పారు. నాకు గొప్ప చెప్పారు, మీకు చేత కాకపోతే ఏ జీతపత్యాలు అవసరం లేదు, ఫ్యాన్ అవసరం లేదు, ప్యూన్ అవసరం లేదు, నేను పోయి చేస్తాను, నీళ్ళు ఇస్తాను. పోతున్న నీళ్ళని వరదనంతా సముద్రానికి గాల్లోకి వదిలేసారు. ఇవాళ ఏదో వాళ్ళు యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు. వాళ్ళు పెద్ద అంటే నీతివంతులు, నిజాయితీ పనులు, వాళ్ళు యజ్ఞాలు యాగాలు చేయగానే దేవుడు అనుగ్రహిస్తాడని చెప్పేసి ఆగ్రహించి వాళ్ళు చేసిన కాడ నుంచి ఎండలు ఎక్కువైనాయి. జలాశయాలకి నీళ్లు వరద తాకిడి తక్కువైపోయాయి. అంటే వాళ్ళ నిజాయితీ ఆ రకంగా ఉంది. మొక్కుబడి చర్యలు తీసుకుంటున్నారు, దిద్దుబాటు చర్యలు కూడా చేయట్లేదు. ఒక నీటిపారుదల శాఖ కాదండి, అన్ని శాఖల్ని అన్ని వ్యవస్థలని ఈ రోజు నిర్వీర్యం చేసేసి గ్రామ పంచాయతీ కార్మికులకు కనీసం జీతపత్యాలు లేకపోతే 6 నెలల నుంచి వాళ్ళు 2 రోజులు ధర్నా చేసేది. నిన్న మొన్న ఎవరు చెప్పుకోవాలన్నా తెలియక ఎక్కడికక్కడ గ్రామ పంచాయతీలలో ధర్నా చేసేది. పారిశుద్ధ కార్మికులు వాళ్ళు ఉంటేనే గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయి. అటువంటి పారిశుద్ధ కార్మికులకు ఒక్కొక్కళ్ళకి 8,500 తెలంగాణ ప్రభుత్వంలో పెంచిన జీతాలే ఇప్పుడు పెంచినవి లేవు. అటువంటి జీతాలు కూడా ఇయ్యలేని దుస్థితులలో వీళ్ళు మాత్రం విలాసాలు 111 కోట్ల రూపాయలు పెట్టి విలాసాల కోసం హెలికాప్టర్ తెచ్చుకున్నాడు ఈయన. మామూలుగా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అని అంటారు. షేర్ ఆటో తిరిగినట్టు హెలికాప్టర్లలో తిరుగుతున్నారు. పోనీ అదేమన్నా ప్రయోజనమా, ప్రజలకు ఉపయోగపడేదో, ఏదైనా వర్గానికి ఉపయోగపడేదో, ఏదైనా పనికొచ్చే దానికి తిరుగుతురా అంటే వాళ్ళ విలాసాల కోసం, వినోదాల కోసం ఆర్భాటాలు చేసి ఈ హెలికాప్టర్లలో తిరగడానికి 111 కోట్లు పెట్టి తీసుకొచ్చారు. అంబానీ అటువంటి వాడు మామూలుగా కొన్నాడు 9 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే వర్త్ ప్రాపర్టీస్ ఉన్న ఆయన 150 కోట్లు పెట్టుకుంటే ఈయన కిరాయి 111 కోట్లు పెట్టి కొనుక్కొచ్చారు. అంటే తెలంగాణ ప్రజాదానాన్ని ఎట్లా దోచుకుంటున్నారు, వాళ్ళని ఎట్లా దారి వదిలేసారు అనటానికి ఉదాహరణలు చెప్తున్నాను. ఈరోజు దేని మీద సంపూర్ణమైన అవగాహన లేదు రేవంత్ రెడ్డికి. ఆఖరికి ఆయన పోయే విదేశాలకు పర్యటనకు పోవాలంటే కేంద్రం నుంచి ఏ రకమైన అనుమతులు పొందాలనే విషయం మీద కూడా అవగాహన లేక ఈరోజు తెలంగాణ పరువు నిలువున తీసి మళ్ళా బయటకు వచ్చేసి వేరే వాళ్ళ మీద ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదటి నుంచి అసెంబ్లీలో సమావేశాలు పెట్టినా, ఇంకెక్కడ సమావేశాలు పెట్టినా, ఆఖరికి శ్రీశైలం డ్యామ్ లో పడిపోయిన వాళ్ళని తీయడానికి కూడా నేను ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పి చెప్పింది. అటువంటి అంటే అవగాహన లేని, పరిపూర్ణత లేని మంత్రి నీళ్ళ శాఖకు ఉండబట్టే ఈ రోజు తెలంగాణలో రైతాంగం ఇబ్బంది పడుతూ ఉంది. ఇదంతా ప్రజల అవసరం ఆసనమైంది. గాలి పాలల్ని వాళ్ళ కుర్చీలు కాపాడుకోవడానికి, జేబులు నింపుకోవడానికి ఉన్న మార్గాన్ని అన్వేషిస్తున్నారు. తెలంగాణ ఇక ఆ దేవుడే కాపాడాలి. మనం చూస్తా ఉన్నాం పూర్తిగా రైతాంగాన్ని పూర్తిగా దెబ్బతీసే విధంగా మొత్తం కుట్రలు కొనసాగుతున్నాయని చెప్పేసి మల్లయ్య గారు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా వ్యవసాయాన్ని కాపాడుకోవాలన్నా, రైతాంగాన్ని రక్షించుకోవాలన్నా తప్పకుండా మరో పోరాటం, మరో ఉద్యమం చేయక తప్పని పరిస్థితి నెలకొంది. రానున్న రోజుల్లో రైతుల తిరుగుబాటు కూడా దీనిపై మొదలు కాబోతుందని హెచ్చరిస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తోంది.